ఉపరాష్ట్రపతి ఎన్నికతో ఇండీ కూటమిలో ఐక్యత లేదని తేలిపోయిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ఆ కూటమిలో ఒక్కో పార్టీది ఒక్కో మాట అన్నారు. కాంగ్రెస్ హయాంలో జరిగినంత రాజ్యాంగ ఉల్లంఘన ఎక్కడా జరగలేదన్నారు. ఆ పార్టీ రాజ్యాంగాన్ని అవహేళన చేసిందని పేర్కొన్నారు రామచంద్రరావు. ఎవరు చేశారు, ఎట్లా చేశారని మనం చూసాం. దీంతో ఒక విషయం బయటపడిందంటే ఇండీ అలయన్స్లో వాళ్ళ మధ్యన ఐక్యత్వం ఎప్పుడు అట్లా లూజ్ అవుతూనే ఉంటుంది. ఒక్కొక్క పార్టీ ఒక మాట, కాంగ్రెస్ ఒక ఆట అయితే మిగతా పార్టీలు ఒక మాట. కాబట్టి వారికి ప్రత్యేకమైన ధనం తెలుపుతూ మల్లికార్జున ఖర్గే గారు నేను మాట్లాడారు. ఇద్దరుతోని ఈ యొక్క రాజ్యాంగం ఒక ప్రమాదంలో ఉందండి. ఆ ఇద్దరు ఎవరైనారంటే నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు. మన మల్లికార్జున ఖర్గే గారు మర్చిపోతున్నారేమో, వారి పార్టీలో వారి యొక్క ప్రధానమంత్రినే ఈ యొక్క రాజ్యాంగాన్ని అవహేళన చేసి ఈ రాజ్యాంగాన్ని కాలరాసి రాష్ట్రపతి సుప్రీంకోర్టుకు ఒక రిఫరెన్స్ పంపించారు. ఏంటంటే మన గవర్నర్స్ 2 నెలల్లో గానే సమయంలో గానే బిల్స్ అసెంట్ ఇవ్వాలా లేదా అనేది పంపించారు. సరే, దాంట్లో కేంద్రం కూడా అఫిడవిట్ వేసింది, లేదు దాని సమయం ప్రకారం పంపించాల్సి ఉంది, దాంట్లో అనుమానం లేదని చెప్పేసి కూడా తుషార్ మెహతా గారు వారు సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ చేశారు. నేనేమంటున్నా, తెలంగాణ ప్రభుత్వం కూడా అదే చేసింది. వీళ్ళు 2 నెలల్లో ఇచ్చేయాలని చెప్పేసి, 2 నెలల్లో చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి. ఇప్పుడు నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, మీ స్పీకర్ కూడా తొందరగా చేయాలి కదా. మీ స్పీకర్ దగ్గర కూడా యాంటీ డిఫెక్షన్ నోటీసెస్ చాలా ఉన్నాయి, లెటర్స్ ఉన్నాయి, అప్లికేషన్స్ ఉన్నాయి.